ఇది మా బాబు బర్త్డే వ్లాగ్. చాలా సింపుల్ డెకరేషన్తో చాలా సింపుల్గా చేసుకున్నాం ఇంట్లోనే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి జస్ట్ మా అమ్మ నాన్న, మా తమ్ముడు, మరదలు, మా అక్క వీళ్ళు మాత్రమే ఉన్నారనమాట. ఎక్కువ ఎవరిని పిలుచుకోలేదు. ఎక్కువ ఏం హడావిడి లేకుండా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాము. బట్ ఈ బర్త్డే మాకు చాలా స్పెషల్ బర్త్డే. ఎందుకు అంటే చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంతమంది పిల్లలు వచ్చారు. ఫస్ట్ వచ్చి ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా చాలామంది రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్. ఇక్కడ నేనేమో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసి పెట్టాను. మీరు షార్ట్ వీడియోస్లో చూసారు కదా నేనేం ప్యాక్ చేశాను అనేది. బట్ ఇక్కడ పిల్లలు ఇవి చూడగానే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి అని. వాళ్ళకి అది హ్యాపీనెస్ కదా. ఇదంతా ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే చేశాను ఇదంతా. బట్ చూడటానికి సింపుల్గా కనిపించవచ్చు, చాలా కష్టం. ప్రతి ఒక్క బెలూన్కి, ప్రతి ఒక్క డెకరేషన్కి అంటే 2 సైడ్ టేప్ కట్ చేసుకోవడము, బెలూన్కి అంటించడము, పైకి ఎక్కి పైన అంటించడం బెలూన్ని, ఇలా ఒక్కొక్క బెలూన్కి ఎక్కి దిగడం, ఇదంతా చేసుకోవడం చాలా కష్టం. ఒక్కళ్ళతో అయ్యే పని కాదు. కొంచెం మా పిల్లలు హెల్ప్ చేశారు, కానీ మిగతా అంతా నేనే చేసుకున్నా. బెలూన్స్ ఊపడం మట్టుకు మాత్రం వాళ్ళు హెల్ప్ చేశారు నాకు. అండ్ పిల్లలందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టేసి ఇంకా బర్త్డే ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మేము హారతి ఇచ్చేటప్పుడు హారతి పాట పాడనివ్వకుండా మమ్మల్ని పిల్లలు బర్త్డే సాంగ్ పాడేస్తున్నారనమాట. మేమేమో హారతి పాట పాడు పాడు అని నేను మా అమ్మని అంటూ ఉన్నాను, కానీ అసలు స్టార్ట్ చేసేలోపే వాళ్ళు అసలు ఎంత గట్టి గట్టిగా పాడుతున్నారో చూసారు కదా. అసలు మమ్మల్ని హారతి పాట పాడనివ్వకుండా చేసేసిండ్రు పిల్లలందరూ కలిసి. నా వాయిస్ అస్సలు బాగాలేదు, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. చాలా స్లోగా, చాలా బ్యాడ్గా వస్తుంది వాయిస్. నా వాయిస్ నాకు వింటుంటేనే నచ్చట్లేదు, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. 4 days నుంచి కోల్డ్ కఫ్ ఉంది. ఖచ్చితంగా మేము బర్త్డే జరిగే వాళ్ళకి హారతి ఇచ్చి తర్వాతనే కేక్ కట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కేక్ కటింగ్ ప్రాసెస్. కేక్ కట్ చేసాం. దీపాలు వెలిగించి హారతిచ్చి మొక్కమంటాం కాబట్టి కేక్ పైన క్యాండిల్స్ పెట్టి ఊదమని అయితే చెప్పము. అది మా ఇంట్లో ఎవరికి కూడా నచ్చదు. అండ్ వాడికి కూడా అడుగుతున్నాను క్యాండిల్స్ పెట్టమంటావారా అని, వద్దన్నాడు అనమాట వాడు కూడా. ఫ్యామిలీ ఇట్లా గ్రూప్ వెళ్ళిపోతే అయిపోతుంది. పప్పి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇటు
ఆహా. స్కూల్ లేటే ఉన్నది కదా, బస్సు లేటే వస్తుంది మన ఇంటి ముందరికి. మాకు ఈ బర్త్డే స్పెషల్ అని ఎందుకు అన్నాను అంటే, వీడు పుట్టినప్పుడు కొంచెం క్రిటికల్ కండిషన్లో పుట్టాడనమాట. సో డాక్టర్స్ అందరూ చాలా టెన్షన్ పడ్డారు వీడికి ట్రీట్మెంట్ చేయడానికి. 21 days ఇంక్యుబేటర్లో ఉంచి అప్పుడు కానీ మాకు ఇవ్వలేదు. 22 daysకి మాకు ఇంటికి వచ్చాడనమాట వాడు. సో అందుకని ఇంక అప్పుడు డాక్టర్స్ చెప్పారనమాట, 12 years వరకు ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి, 12 దాటినాయంటే ఇంకే ప్రాబ్లం ఉండదు అని. సో 12 అయిపోయి 13లోకి ఎంటర్ అవుతున్నాడు, దట్ టు టీనేజ్. సో అందుకు స్పెషల్ బర్త్డే అనమాట మాకు ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.